అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి గిరిజన సంఘాల నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలను కారులో బంధించి కిడ్నాప్ చేసి అరాచకం సృష్టించారు. మంగళవారం రాత్రి డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ నాయక్ మరో ముగ్గురు ఉద్యోగులను చెక్పోస్ట్ సమీపంలో శిఖిరం వద్ద ఉద్యోగ నిర్వహణలో ఉండగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మరియు వారి అనుచరులు కారులో వచ్చి విధుల్లో ఉన్న అధికారులను కారులో బలవంతంగా ఎక్కించుకొని రాత్రంతా కొట్టుకుంటూ ఊరంతా తిప్పుతూ కిడ్నాప్ చేయడమే కాకుండా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అరాచకాలు చేస్తున్న వారిని వెంటనే కిడ్నాప్ కేసు పెట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గిరిజన నాయకులు కోరుచున్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో అట్రాసిటీ కేసులు కానీ తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ కేసులు కానీ ఇవన్నీ ఏవైతే సెక్షన్ల కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యేని రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుడ్డ రాజశేఖర్ రెడ్డి గిరిజనులపై చేసిన దాడి ఇది ఏమనే చర్య. ముమ్మాటికి దీన్ని యావత్ ప్రజానికం ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. ఇది మాది గిరిజన ప్రభుత్వం, గిరిజనులకు పెద్దపీట వేస్తామని చెప్తున్న ఈ టీడీపీ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఈరోజు గిరిజనుల రోడ్డు మీద తంతున్నా కూడా ఏదో తూతు మంత్రంగా మొక్కుబడి కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళపైన అవసరమైతే బర్తరఫ్ చేసి ఎమ్మెల్యే పదవి నుంచి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోవడమైంది. దీని ఇంతటితో వదిలిపెట్టకుండా నేషనల్ కమిషన్ కూడా మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం రూపంగా కార్యాచరణంగా మేము తీసుకెళ్లి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం. అలాగే సనాతన ధర్మం అని చెప్తాం. డిప్యూటీ సీఎం నీ శాఖలో జరిగిన ఈ అన్యాయాన్ని నువ్వు వెంటనే ఖండించి మీ తరఫున డిప్యూటీ సీఎం ఏదైతే హోదాలో వెంటనే బర్తరఫ్ చేయడానికి మీరు కూడా సిఫార్సు పంపించాలా. ఎందుకంటే అక్కడ దాడికి బలపడింది గిరిజనులే కాదు, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కూడా. ఈరోజు ఎస్పీ గారిని, నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా స్పందించి కాస్త దీనిపైన ఇంకా లోతైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.